భారతదేశంలో దేశద్రోహ చట్టం అసలెందుకుంది? టాపిక్ అనేది ఎందుకు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో నడుస్తుంది అనేది చూస్తే, ఇటీవల సుప్రీంకోర్టు భారత శిక్షా స్మృతిలోని దేశద్రోహ నిబంధన అయిన సెక్షన్ 124 ఏను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. రాజ్యాంగ ధర్మాసనం సెక్షన్ 124 ఏ యొక్క వివరణను సమీక్షించవచ్చు, సవరించవచ్చు లేదా ప్రస్తుత కాలానికి అనుగుణంగా మరింత పెద్ద ధర్మాసనానికి సూచించవచ్చు. మరి దేశద్రోహాన్ని అర్థం చేసుకోవడం ఎలా అంటే, దీనికి నిర్వచనం ఏంటో చూద్దాం. దేశద్రోహానికి నిర్వచనం. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 124 ఏ ప్రకారం దేశద్రోహం అనేది చట్టబద్ధంగా స్థాపించబడిన భారత ప్రభుత్వం పట్ల ద్వేషం, ధిక్కారం లేదా అసంతృప్తిని కలిగించే లేదా అసంతృప్తిని తీసుకురావడానికి ప్రయత్నించే చర్యలను కలిగి ఉంటుంది. దేశద్రోహం అనేది ఇది మాట్లాడే లేదా వ్రాతపూర్వక పదాలు కానివ్వచ్చు, సంకేతాలు, కనిపించే ప్రాతినిధ్యం లేదా ఇతర మార్గాల ద్వారా అయి ఉండవచ్చు. మరియు దీనికి జీవిత ఖైదు నుండి 3 సంవత్సరాల వరకు జరిమానాతో కూడిన జైలు శిక్ష కూడా విధించబడుతుంది. అయితే ఈ దేశద్రోహానికి సంబంధించి ఏమైనా ఆందోళనలు ఉన్నాయా అంటే చూద్దాము. భారతదేశం వంటి ప్రజాస్వామ్య మరియు స్వతంత్ర దేశంలో ఈ విభాగం యొక్క ఔచిత్యం గురించి అనేక ఆందోళనలు నెలకొని ఉన్నాయి. దీని ప్రయోగం రాజ్యాంగంలోని ప్రకరణ 19 కింది వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కును ఉల్లంఘించవచ్చు మరియు రాజకీయ అసమ్మతిని మరియు విమర్శలను అణిచివేసేందుకు, ప్రజాస్వామ్య పాలనను బలహీనపరిచేందుకు దుర్వినియోగం చేయవచ్చు. ఇక దీనికి సంబంధించి దేశద్రోహ చట్టానికి సంబంధించి చారిత్రక నేపథ్యం ఏ విధంగా ఉందంటే, దీనికి సంబంధించిన మూలం మరియు పరిణామం చూద్దాము. రాజకీయ అసమ్మతి గొంతు నొక్కడానికి బ్రిటిష్ వలస ప్రభుత్వం ద్వారా దేశద్రోహ చట్టాలు విధించబడ్డాయి. సెక్షన్ 124 ఏ అనేది 1870లో భారతీయ శిక్షా స్మృతిలో చేర్చబడింది మరియు తరువాత 1898లో దేశద్రోహాన్ని శిక్షార్హమైన నేరంగా నిర్వహించడానికి సవరించబడింది. ఇక దీని ద్వారా మహాత్మా గాంధీ మరియు బాలగంగాధర తిలక్ వంటి నాయకులు ఈ చట్టం ప్రకారం శిక్షించబడ్డారు. రాజ్యాంగ అనంతర ప్రయాణం ఏ విధంగా ఉంది అనేది చూస్తే గనక, సహేతుకమైన ఆంక్షలు ప్రకరణ 19(2) దీని ప్రకారం సహేతుకమైన ఆంక్షలు విధించే రాజ్య అధికారంతో వాక్ స్వాతంత్రాన్ని సమతుల్యం చేయడానికి రాజ్యాంగంలోని ప్రకరణ 19 దీని ప్రకారం భారత న్యాయ వ్యవస్థ దేశద్రోహాన్ని పునర్నిర్వచించింది. అనేక తీర్పులు దేశద్రోహం యొక్క నిర్వచనాన్ని కుదించాయి, దానిని మరింత స్పష్టంగా మరియు ఖచ్చితమైనవిగా చేశాయి. అయితే దేశద్రోహానికి అవసరమైన అంశాలు అవేంటంటే, రమేష్ థాపర్ ఇంకా కేదార్నాథ్ సింగ్ మరియు కన్హయ్య కుమార్ వంటి కేసుల్లో న్యాయపరమైన తీర్పులు దేశద్రోహం నేరం మోపడానికి, ప్రజాశాంతికి భంగం కలిగించడం, చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని హింసాత్మకంగా పడగొట్టే ప్రయత్నం లేదా రాజ్య లేదా ప్రజా భద్రతకు ముప్పు వంటి అంశాలు అవసరమని వివరించాయి. అయితే దీనిలో వాక్ స్వేచ్ఛను సమర్థించే న్యాయపరమైన తీర్పులు ఏమైనా ఉన్నాయా అంటే, ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, ఇంకా రమేష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మరియు శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వంటి కేసులు రాజకీయ అసమ్మతి, నిరాశ వ్యక్తీకరణతో సహా భారత జాతీయత, విభిన్నాభిప్రాయ ఆలోచనలు మరియు శాంతియుత నిరసనలు దేశద్రోహానికి సమానం కాదని నొక్కి చెప్పాయి.